జరగబోయే ప్రతీకార దినోత్సవంలో ప్రజలు పాల్గొనాలని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ పిలుపునిచ్చారు. తన పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గంలో ప్రతీకార దినోత్సవం జరుపుకుంటున్నట్లు తెలిపారు. 2021 మే 14న తనపై రాజద్రోహం కేసు పెట్టి ఏం చేశారో అందరికీ తెలుసని, అదే వైసీపీ చావుకు వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. మరి ఇదే లాస్ట్ ఇయర్ ఇదే రోజు మనం పోలింగ్ మొదలెట్టాం. మరి చాలా చోట్ల అర్ధరాత్రి దాటి 14వ తారీఖు దాకా వెళ్ళింది. ఆ గత ప్రభుత్వం ఎవరైతే ప్రజలు దారుణంగా తిరస్కరించారో మరి వాళ్ళు నా మీద రాజద్రోహం కేసు మే 14వ తారీఖు పెట్టి 2021లో మరి నన్ను తీసుకెళ్ళి ఏం చేశారన్నది అందరికీ తెలుసు. సో అదే వాళ్ళ సాగుకు వచ్చింది. డెఫినెట్గా ఆ రోజు నుంచి నా రచ్చబండ మరింత ఉధృతమైంది. ప్రజలందరికీ వాళ్ళు ఎంత పనికిమాలలో స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి వాళ్ళు తీసిన కోతిలో వాళ్ళే పడ్డారు. ప్రజలు కూడా అతను ఓడించాలనే కక్షతో ఓడించడం జరిగింది. సో ఈ రోజు నుంచి రేపు తెల్లారి వరకు లాస్ట్ ఇయర్ జరిగిన దానికి మరి ప్రతీకార దినోత్సవం అనుకోండి. నా పుట్టినరోజు నన్ను కొట్టిన తర్వాత ప్రజలందరూ కూడా ప్రతీకారం తీర్చుకున్న రోజు రేపు. సో ఆ ప్రతీకార దినోత్సవం రాధాకృష్ణ కన్వెన్షన్ లో జరుపుకుంటున్నాం. సో అందరూ కూడా వీలైనంత ఎవరికి వీలైతే వాళ్ళు ఆ ప్రతీకార దినోత్సవంలో పాల్గొనాలని చెప్పి మీడియా ద్వారా 72వ